హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ చింతపండు పులిహోర. అందరూ చేసుకునేదే, కానీ ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా తొందరగా చేసుకోవచ్చు. 5 నుంచి 10 నిమిషాల్లోపు అయిపోతుంది. గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. నేను 1/2 కేజీ రైస్కి కొలతలు చెప్తున్నాను. 1/2 కేజీ రైస్కి 50 గ్రామ్స్ వరకు చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టుకొని దాంట్లో నుంచి చింతపండు పులుసు తీసి స్టవ్ పై పెట్టి చింతపండు పులుసు దగ్గర పడే వరకు మరిగించాలి. ఇలా మరిగేటప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా మెంతి పొడిని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ చింతపండు పులుసు దగ్గరికి అయ్యే వరకు మరిగించాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కబడే వరకు ఈ చింతపండు పులుసుని ఉడికించాలి. ఇందులో ఇంకా ఏం వేయక్కర్లేదు. చింతపండు పులుసు ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 కేజీ రైస్ని ఉడికించి దాన్ని చల్లారబెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఈ రైస్కి పట్టే విధంగా కలపాలి. ఇలా కలుపుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా ఈ రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం కూడా రైస్కి ఈవెన్గా పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని పోపు కోసం అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడయిన తర్వాత అందులోకి 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల మినప్పప్పు, అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 4-5 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ మెంతి పొడిని కూడా వేసుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి, మెంతి పొడి కంపల్సరీ వేసుకోవాలి. వీటి వల్లనే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులోకి మనం కావాలనుకుంటే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత దీన్ని మనం ముందుగా చింతపండు పులుసు కలిపి పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి. ఈ పోపు అంతా వేసుకొని రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవాలి. చింతపండు పులుసు వేస్తాం కాబట్టి బ్యాలెన్స్ అవ్వడం కోసం బెల్లం కంపల్సరీ వేసుకోవాలి. తప్పకుండా నేను చూపించిన విధంగా చేసుకున్నారంటే గుళ్ళో ప్రసాదంలా ఉంటుంది. ఈసారి పులిహోరని ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఈ పులిహోర ప్రసాదం చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.